మాజీ మంత్రి కన్నబాబు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన వరద తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీరు మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కదండి, అక్కడ ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించింది, మీరు గమనించింది ఏంటి సార్? ఇప్పుడు మేము మా కాకినాడ రూరల్ ప్రాంతంలో ఈ బీచ్ రోడ్డు ఏదైతే సముద్ర తీర గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉదయం నుంచి పర్యటిస్తా ఉన్నాము. నేను మా నాయకులతో కలిసి ఈ రోజు ఉదయం ప్రభావిత ప్రాంతాల్లోని కొంతమంది నాయకులతో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితుల పైన ఆయన సమాచారం అడిగి తెలుసుకుని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం, ఆదేశించడం జరిగింది. ప్రధానంగా మనం ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనందరం ఇప్పుడు కూడా రెస్పాండ్ అవుతామో అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు కూడా సంసిద్ధంగా ఉండాలి. ప్రజలందరికీ స్థానికంగానే మీరందరూ కూడా అందుబాటులో ఉండండి అని చెప్పి మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు తీవ్ర తుఫానుగా ఇది మారిందని, ఇవాళ రాత్రికి తీరం దాటుతుందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజల్ని పర్టికులర్ గా మా పార్టీ నాయకులందరినీ కూడా శ్రేణుల్ని కోరుతున్నాం. దయచేసి అప్రమత్తంగా ఉండండి. ప్రధానంగా సురక్షిత ప్రాంతాలకి, ఈ తీర ప్రాంత గ్రామాలు ఎవరైతే ఉన్నాయో అంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే చాలా మంది పునరావాస కేంద్రాలకు వెళ్ళట్లేదు లేదని అన్నప్పుడు మేము చెప్తున్న పునరావాస కేంద్రాలకు ఒకవేళ మీరు వెళ్ళడానికి సంసిద్ధంగా లేకపోతే సురక్షిత ప్రాంతాలకన్నా తరలి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రకృతి విపత్తు అనేది చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి కనుక అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అదే విధంగా గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఈ వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా సేవలు అందించామో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో ఏదైనా ఈ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినప్పుడు కానీ, లేదంటే తుఫాను వరదలు వచ్చినప్పుడు కానీ నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి అందించడం, పునరావాస కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం, ప్రధానంగా బియ్యం దగ్గర నుంచి పప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయల దగ్గర మొదలుకొని కొవ్వొత్తుల దాకా ఉచితంగా అందించడం, పునరావాస కేంద్రాలకు వచ్చి తిరిగి వెళ్తున్న వాళ్ళకి 2,500 రూపాయలు క్యాష్ కూడా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు అందజేశారు. సాయం ప్రకటించి ఇచ్చేవాళ్ళం. ఏదొచ్చినా కూడా, వరదలు వచ్చినా లేదంటే ఇలాంటి సైక్లోన్స్ వచ్చి ముంపు ప్రాంతాల్లో కానీ, తీర ప్రాంత గ్రామాల్లో కానీ ఖచ్చితంగా ఎన్యూమరేషన్ చేసేవాళ్ళం. అదేవిధంగా ఇప్పుడు కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చివరికి ఇంటింటికి ఆర్ఓ ప్లాంట్ క్యాన్స్ కూడా అందించాం. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి, క్యాన్స్ దగ్గర నుంచి, ఉచితంగా మెడిసిన్స్ దగ్గర నుంచి వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది. అప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎన్యూమరేషన్ దగ్గర నుంచి మందులు అందించడం వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. మేమందరం కూడా నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ మేమందరం కూడా అందుబాటులో ఉండేవాళ్ళం. దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పుడు మత్స్యకార గ్రామాల్లో మేము సూర్యారావుపేట, పోలవరం, నేమం ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, దాదాపు ఈ ఎక్కువ వర్షాలు పడడం, సముద్రం అనువుగా లేకపోవడం వల్ల వేటకి వెళ్ళడం మానేసి 3 వారాలు దాటిపోయింది అని. అదేవిధంగా ఇంకో 10-15 రోజులు వెళ్ళలేరు. సో మత్స్యకారులు ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించాలని కోరుకుంటున్నాం. దాంతో పాటు మా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పడుతున్న భారీ వర్షాలకే పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడం, వరిచేలన్నీ వాడిపోవడం, నేలనంటే జరిగింది. సో గింజలు కూడా ఇంకా కట్టక ముందే రాలిపోతున్న పరిస్థితి, గింజలు కూడా కట్టక ముందే రాలిపోతున్న పరిస్థితి ఉంది. సో ఎన్యూమరేషన్ దగ్గర నుంచి ప్రతి విషయం జాగ్రత్త పడాలి. ఆ రోజు మీరు ఒకసారి గమనిస్తే ఉచితంగా పంటల బీమా దగ్గర నుంచి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాలా క్లీన్ గా పర్యవేక్షణ చేస్తూ వ్యవస్థలని పర్ఫెక్ట్ గా నడిపించే కార్యక్రమం జరిగేది. దయచేసి మేము ఇప్పుడు మాట్లాడే దీన్ని రాజకీయం అని అనుకుంటే మేమేం చేయలేం. మేము మాట్లాడేది రాజకీయాలకు అతీతంగా మేము అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలను కోరుతున్నాం. ఒకవేళ మీరు పునరావాస కేంద్రాల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకి వెళ్ళలేకపోతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము
కోరుతున్నాం ప్రభుత్వాన్ని. సార్ మనం ఉదయం కొన్ని ప్రాంతాల్లో చూసాం సార్, ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా వారు వెళ్ళటానికి నిరాకరిస్తున్న పరిస్థితి. అంటే వారు నిరాకరించడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? పునరావాస కేంద్రాల సహాయక చర్యలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే మేము వెళ్ళాము, ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలు తిరిగి వస్తున్నాం ఉన్నాం, ఇంకా ఇక్కడే ఉన్నాం, మన సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పునరావాస కేంద్రాలకి వెళ్తే మా ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయన్నారు. సో మా భరోసా కల్పించాలి. పునరావాస కేంద్రంలో వసతులు ఉంటాయి, బాగున్నాయి, మాకు అన్ని రకాలుగా అక్కడ బాగుంటుంది, మేము అక్కడికి వెళ్ళినా కూడా మాకు భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది, మా ఇళ్లలో ఉన్న సామాన్లు చిన్నదో చిన్నదో మేము కష్టపడి సంపాదించుకునే పోకుండా ఉంటాయి, దొంగతనం జరగకుండా ఉంటాయని భరోసా కూడా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది అని మేము కోరుకుంటున్నాం. ఇది సెన్సిటివ్ టైం ఇది, ఎందుకంటే ఈ రోజు రాత్రి తీరం దాటుతుంది, కాకినాడ పరిసర ప్రాంతాల్లో దాటుతుందని అంటున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యతతో ఇంకెంత మెరుగైన సేవలు అందించడానికి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా చాలా క్రిటికల్ టైం ఇది, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం. ప్రభుత్వం మీద తీవ్రమైన బాధ్యత, దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయకుండా తీసుకోవాలి. ఏదో కేవలం మేము చేస్తున్నాం అనేది కంటి తుడుపుగా కానీ లేదంటే పబ్లిసిటీ కోసం కాకుండా క్షేత్రస్థాయిలో అందే విధంగా తీసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు సార్, ఉదయం వరి అలాగే అరటి కొబ్బరి పంటల తాలూకు రైతులు తమకి ప్రభుత్వం ఉచిత బీమాను ఏర్పాటు చేస్తుంటే కనీసం ధీమా ఉండేది, ఈ రకంగా కూడా మేము నష్టపోతున్నాం అన్న ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మీరేమంటారు? అంటే 100% అండి. మా వైఎస్ఆర్ పార్టీ హయాంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా తీసుకొచ్చి దానిలో కూడా ₹1 ప్రీమియం కట్టకుండా ఎన్యూమరేషన్ ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ బుకింగ్ చేస్తే ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఏ పంట ఏ విత్తనం వేసారో కూడా డేటా గవర్నమెంట్ దగ్గర ఉండేది, సచివాలయంగా ఆర్బీకే స్థాయిలో. దాని ప్రకారం పంటలు పోతే ఇమీడియట్ గా పరిహారం, బీమా పరిహారం వచ్చేది. అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి సాయం కూడా నెక్స్ట్ సీజన్ లోపు అందించే కార్యక్రమాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కనీసం ఆర్బీకే స్థాయిలో ఈ క్రాప్ బుకింగ్ జరగట్లే. ఏ రైతు ఏ పంట వేసారో తెలీదు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడం వల్ల ఇప్పుడు రేపొద్దున ఈ నష్టపోయే రైతులందరికీ ప్రీమియం ఎవరైతే కట్టలేదో, ఎకరానికి ₹750-850 కట్టాల్సిన పరిస్థితిలో వారికి కట్టలేదో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలే, అందుకే ఆందోళనలో ఉన్నారు. కొన్ని చోట్ల పాలు పోసుకునే పరిస్థితిలో వరి ఉంది, గింజ గట్టిపడలేదు, నేలని వాలిపోయినాయి మొత్తం. సో ఈ వర్షాలకి నానిపోతున్నాయి. కనీసం ఒకవేళ తీయాలన్నా తీసేం చేయలేదు, ఎందుకంటే ఇంకా పంట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడన్నా అప్లయన్స్ లో అక్కడక్కడ కొంచెం ఏదన్నా దాన్ని కొంత రక్షించుకోగలిగినా కూడా అది 5% 10% దాకా ఉండదు. సో మేము చాలా నిజంగా రైతులకి ఎంత క్రిటికల్ కండిషన్స్ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఉచిత పంటల బీమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నంగా తీసుకొచ్చారు. ఇంచుమించు 53 లక్షల మంది కుటుంబాలను ఎన్యూమరేట్ చేసి పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీని సేమ్ సీజన్ లో. ఇప్పుడు మేము మాట్లాడితే ఏదో విమర్శల కోసం చేశామని అంటారు. హుదూద్ తుఫాన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల పాటు ఇవన్నీ ఇన్పుట్ సబ్సిడీలు ఉండిపోయినాయి. అని ఏదంటే రైతుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటికి రెప్పలా ఆదుకోవాలని ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం మార్కెటింగ్ సేవలు కానీ, ఇవాళ మొక్కజొన్న ఎంఎస్పీ కన్నా పడిపోయింది. ఇంకా అసలు లాస్ట్ 1.5 year నుంచి మీకు తెలుసు, ఉల్లిపాయల దగ్గర నుంచి తీసుకుంటే బత్తాయి దాకా మొత్తం ధరలు పడిపోవడమే తప్పించి ఆదుకున్న పరిస్థితి లేదు, మామిడి దాకా. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే తరుణం కాదు కాబట్టి మేము మాట్లాడలే. ఇప్పుడు ఈ సైక్లోన్ సందర్భంగా తీవ్రంగా రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం అప్రమత్తంగా వాళ్ళకి ఏం చేయబోతుందని కూడా ప్రకటిస్తే కొంత ఊరట కలుగుతుంది. మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా గట్టిగా డిమాండ్ చేస్తాం, రైతాంగాన్ని మీరు గాలికి వదిలేయొద్దు అనేది చాలా గట్టిగా చెప్తున్నాం. రైట్. ఇదే సందర్భంలో మరో విషయం కూడా సార్, ఇప్పుడు కాకినాడకి 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. అంటే ఇది లిటరల్లీ ఒక డేంజర్ జోన్ లో ఉన్న కండిషన్ ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఈ తరహా వరదలు అవి వచ్చినప్పుడు
ఈ ఏవైతే బృందాలు ఉంటాయో గ్రామ సచివాలయాల నుంచి వీరిని డిప్లాయ్ చేసి వారితో సేవా కార్యక్రమాలను నిర్వహించగలిగారు. కానీ ఈసారి అలాంటి వ్యవస్థ ఉండుంటే గనక చాలా బాగా పనిచేసేది కదా అన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక క్షేత్రస్థాయిలో పటిష్టమైన వ్యవస్థల్ని రూపొందించిన ఘన చరిత్ర ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఒక ఆర్బీకే వ్యవసాయం కోసం, ఒక సచివాలయం, వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులో తీసుకొచ్చి, అంత ప్రభుత్వ ఉద్యోగుల్ని అందుబాటులో పెట్టి, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి నేనున్నానని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థల్ని క్షేత్రస్థాయి వరకు డెవలప్ చేశారు. ఇవాళ వాటిని అభివృద్ధి చేస్తే జగన్ గారికి పేరు వస్తుంది, ఆయన ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లనే క్షేత్రస్థాయిలో ఈ వ్యాక్యూమ్ అనేది వచ్చేసింది సేవలకి ప్రజలకి మధ్య. ఆ రోజు ఆయన చేసిన మంచి వ్యవస్థలను మేము కంటిన్యూ చేస్తాము అని అంటే బాగుండదు. ఇవాళ ఆరోగ్యశ్రీ స్ట్రైక్ లో ఉన్నారు ఆసుపత్రులు. ఇప్పుడు ఏదైనా జరిగితే అత్యవసర సేవలకి ఎక్కడికి పరిగెడతారు ప్రజలు? ఈ ఇంత సైక్లోన్ ఈ పరిస్థితి ఉంది, ఇంత సైక్లోన్ ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఎక్కడ పరిగెట్టాలి? ఏదైనా అనారోగ్యం వస్తేనో అంటువ్యాధులు వస్తేనో ఎక్కడ పరిగెట్టాలి? ఇప్పుడు వీళ్ళంతా ఇది ఎలా ఉందంటే చాలా నిర్లక్ష్యంగా. కానీ మేము మాట్లాడే తరుణం కాదు ఇది. మేము మాట్లాడితే రాజకీయం కోసం మాట్లాడేమంటారు. 3 వారాల నుంచి దాదాపు 15-20 రోజుల నుంచి మినిమం ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ఇప్పుడు రేపు ఇదే సైక్లోను ఎక్కడికి వెళ్ళాలి? ఏదో అంటువ్యాధులు వస్తాయి, లేకపోతే ఇతరత్ర సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్తారు ప్రజలు? అంటే ఎక్కడా కూడా ఒక బాధ్యత తీసుకోవట్లేదేమో అని అనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్, మీరు మీ స్పందనని తెలియజేసినందుకు.